గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే సార్. నమస్తే వల్లి గారు. అంకమరావు గారు, బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది. నరసాపురం స్థానానికి సంబంధించి ఒక పెద్ద రచ్చే కనిపిస్తోంది. RRR మనకు తెలుసు, వైసీపీ నుంచి ఒక రెబల్ ఎంపీగా ఆయన ఉన్నారు. జగన్ గారి మీద పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ స్థానం అయింది అని చెప్పి నిన్నటి వరకు కూడా అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా పేరు మారిపోయింది. ఎట్లా చూస్తారు సార్? ఏం జరిగింది దీని వెనకాల? రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇలా కొత్తగా ఏముంది? కాకపోతే భారతీయ జనతా పార్టీ ధోరణి చూసిన తర్వాత ఒక విశ్లేషకుడిగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగటం కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేదేమనిపిస్తూ ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే, ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి రాజకీయం గురించి మాట్లాడుకునే వాళ్ళకి అందరూ తెలుసు తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు గారు తెలియని వ్యక్తి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారని అయితే నేను భావించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు అంటే ఎవరో క్షుణ్ణంగా తెలుసు. అధికార పార్టీ నిజంగా ఆయనకి పదవే కావాలి అనుకుంటే, మళ్ళీ పదవిలోనే కొనసాగాలి అనుకుంటే 3.5 సంవత్సరాల నుంచి అధికార పార్టీ మీద పోరాడతాడా? అధికార పార్టీ గురించి, వైఫల్యాల గురించి, వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాల గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి చేరవేసిన నాయకుడు ఒక్కడిని చూపించండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు. ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి, కానీ ఇంత పోరాటం చేసాయా? ప్రతిరోజు ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా ప్రతిరోజు ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల దగ్గర చేరవేస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓట్లు పెంచిన వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు. ఇది కాదనలేని సత్యం. మరి బలమైన పోరాటం చేస్తున్న RRR గారికి ఎందుకు సీట్ రాలేదు? మరి అదే చెప్తా అంటే ఇక్కడ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ యొక్క పెద్దల అంతరంగం ఏంటో ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఇక్కడ వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిపాలకుడితో ఉన్నటువంటి సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆయన్నే గెలిపించుకోవాలి ఇంకా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బహిరంగంగానే పేరు కూడా చెప్పాడు. అలాంటి వ్యక్తి ఇంకొక ఇద్దరు ఉన్నారు, జీవీఎల్ నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీ ఎదగకూడదు. కారణం ఏంటంటే వీళ్ళిటు అల్పులు. నిస్సందేహంగా చెప్పాలంటే వీళ్ళ మనస్తత్వం వీళ్ళది రాజకీయంగా ఎదిగి అంటే వాళ్ళకి అయాచితంగా పదవులు వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకమయ్యి పార్టీ కోసం శ్రమిస్తే వచ్చినాయి కాదయ్యి. ఏదేదో ఒక ఆయనకి RSS అనుబంధం ఉందని, ఇంకోళ్ళేమో మామూలుగా మాట్లాడుతూ అలా వస్తున్నారే తప్ప ప్రజలతోటి ప్రజా పోరాటంతో, ప్రభుత్వం మీద పోరాటంతో, ప్రజలను ఆకట్టుకొని శ్రేణులను ఆకట్టుకుని వచ్చే మనుషులైతే కాదు కదా వీళ్ళు. మరి ఇలాంటి వ్యక్తులు కనుక వచ్చేసి రేపు పొద్దున వాళ్ళ భయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో వేరే నాయకులు ఎదిగితే వీళ్ళు కనుమరుగవుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు. వేరే నాయకులు అంటూ ఎదిగితే వాళ్ళు లోక్సభ సభ్యులయ్యి కేంద్ర మంత్రులైతే రేపు వీళ్ళ గురించి పట్టించుకోరు. కాబట్టి వీళ్ళ మీదే పార్టీ ఆధారపడాలి అంటే పార్టీలో వీళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఉండాలి, నామినేట్ పోస్టులు వీళ్ళు తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ పార్టీ పురోగతి సాధించకూడదు, పార్టీ పెరగకూడదు. ఇక్కడ అప్పుడే కదా వీళ్ళకి తైలాలు అందేది. నిస్సందేహంగా అనుమానమే లేదు దాంట్లో. ఏ విధంగా తైలాలు అందుతున్నాయి అనే దానికి నేను ఎవరైతే చెప్పలేను. కానీ ప్రజల మనసుల్లో చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలతోటే ఈరోజు RRR గారిని, రఘురామకృష్ణరాజు గారు అంటే సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ జగన్ గారు RRRకి రాకుండా అడ్డుపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో ఇంకా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆ బంధాలతోనే RRR గారికి అడ్డుకట్ట వేయగలిగారు జగన్ గారిని. ఇలాంటి చర్చ కూడా ఉంది. ఏమంటారు? ఇప్పుడు జగన్ గారు గెలిచారా, RRR గారు గెలిచారా ఈ విషయంలో? ఆయనే టికెట్ రాకుండా చేసిందంటే ఆయన గెలిచి, నేను అన్నది అది తర్వాత చెప్తా దానికి వివరణ. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు గెలిచారా జగన్మోహన్ రెడ్డి గారి మీద, రఘురామకృష్ణరాజు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా? మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. ఆయన టికెట్ రాలేదంటే ఆయన ఓడిపోయినట్టే కదా ఒక రకంగా. కాదు, రఘురామకృష్ణరాజు గారు గెలిచారు. ఆయన చూసి భయపడ్డా లేదా జగన్మోహన్ రెడ్డి? భయపెట్టాడా లేదా జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణరాజు గారు? ఇది చెప్పండి. భయపెట్టిన రఘురామకృష్ణరాజు గారు గెలిచినట్టా కాదా? నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు గెలిచారు. ప్రజల్లో ఉన్నాడు ఆయన, ప్రజా నాయకుడు. ఈరోజు
ఆ రాజుగారిలోనే ఉంది విప్లవ కథ. మనకు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుంటా ఉంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. అల్లూరు సీతారామరాజు గారి పేరు కనుక మనకు గుర్తొస్తే మళ్ళీ ఈ రోజు అల్లూరు సీతారామరాజు గారిని మరిపించాడు అనిపిస్తుంది రఘురామకృష్ణరాజు గారు. నిస్సందేహంగా చెబుతున్నాను నేను. మీకు అనుమానం ఉందా జగన్ గారే ఆపించాడు అట్లా? అసలు జగన్ అనే వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో లేడండి నాకు తెలిసినంత వరకు. అతని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవడో లేడు. రాసి పెట్టుకోండి, మీకు నేను చెప్తున్నాను. జగన్ గురించి ఆలోచించే వాళ్ళే లేరు. జగన్ చేసిన దుర్మార్గాలకు పోరాడుతున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ప్రజలు పోరాడుతున్నారు, ప్రజలు గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ప్రజలు గెలవబోతున్నారు. ప్రజలు తొక్కిపట్టి నారదీయబోతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని. దానికి 100% కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే రఘురామకృష్ణరాజు గారే. మిగిలిన అతను పాలనా వైఫల్యం కావచ్చు, ప్రతిపక్షాల గొప్పతనం కావచ్చు 30% మాత్రమే. ప్రతిరోజు మనకు తెలియని విషయాలు, దొంగ జీవోల గురించి, దొంగ దోపిడీ గురించి ప్రతిరోజు జనానికి తెలియక ముందు, కనీసం ప్రసార మాధ్యమాలకు తెలియక ముందు ప్రజలకు వివరిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకాలని, అక్రమాలని, దోపిడీలని, దొంగతనాలని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ఎండగడుతున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. కాదంటారా చెప్పండి? కాబట్టి ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడే వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు గారు 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటర్కి కూడా ఎందుకు బేగలేకపోయాడు ఇప్పుడు దాకా? చెప్పండి. చంపించాలనుకున్నాడని ఆయనే చెప్తున్నాడు. ఎంత అక్రమంగా ఆయన్ని నిర్బంధం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంత దాష్టికం చేశారో చూస్తూనే ఉన్నాం. వ్యవస్థలను ఎలా అదుపాజ్యంలో పెట్టుకున్నాడో చూస్తూనే ఉన్నాం. అయినా సరే అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు. ఒకళ్ళే రఘురామకృష్ణరాజు గారు, రెండవది అమరావతి రాంత రైతులు. పోరాటానికి ప్రజలకు నేర్పింది వీళ్ళిద్దరే నాకు తెలిసినంత వరకు. నిస్సందేహంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు అంటే వీళ్ళిద్దరి వల్లే కారణం. ప్రముఖ పాత్ర మాత్రం నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారిది. కాబట్టి ఈ ఉద్దేశంలో నేను రఘురామకృష్ణరాజు గారు రేపు ప్రజల నుంచి ప్రజానాయకుడిగా నిస్సందేహంగా వస్తాడు. ఆయన పోరాటాన్ని గుర్తిస్తాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. గుర్తించినా ఒకటే, గుర్తించకపోయినా ఒకటే. ఇప్పుడు జగన్ గారు భయపడిపోయి RRR టికెట్ ఆపేయించారు నిస్సందేహంగా. అందుట్లో ఎలాంటి సందేహం. దానికి సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా ఆజ్యం పోసారు అన్నట్టు సహకరిస్తున్నారు. అధ్యక్షులు సహకరిస్తున్నారు, అంటే మాజీ అధ్యక్షులు సహకరిస్తున్నారు, దానికి కావాల్సిన వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అందుట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు చాలు వాళ్ళకి. ఇక ఏ గుర్తు కూడా అక్కర్లా. మరి 6 ఎంపీ స్థానాలు ప్రకటించిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? 6 గెలిచే పరిస్థితుందా బీజేపీ? మామూలుగా అయితే 6 గెలిచి ఉండేది, 6 కదా 5 గెలిచి ఉండేది నిస్సందేహంగా. ఈ రోజు తిరిగి ఆలోచించుకుంటున్నారు ప్రజలు, నిస్సందేహంగా ఆలోచించుకుంటున్నారు. ఇది ఒక రఘురామకృష్ణరాజు గారికి ఒక్కళ్ళకి అన్యాయం చేశారని వాళ్ళు భావిస్తున్నారు. కానీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇది ఒక కారణం కాబోతుందని వాళ్ళకి అర్థం కావట్లా. ఈ రోజు కూడా చెప్తున్నాను నేను, మీకు గుర్తుపెట్టుకోండి. మనకు అక్కడ చూస్తూ ఉంటే మొత్తం పరిస్థితుల్లో చూసుకుంటాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే రఘురామకృష్ణరాజు గారి ద్వారా శాసనసభ్యులు, ఆ జిల్లా పక్క జిల్లా కూడా శాసనసభ్యుల ఆధిక్యత పెరిగేది ఆయన కనుక పోటీ చేస్తే. కూటమి గెలుస్తుంది, నేను కాదని అంటలేదు. ఆ కూటమిలో సైకిల్ కూటమి గెలిచే అవకాశం ఉందా? నిస్సందేహంగా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కూటమి ఎలా గెలుస్తుంది, కానీ భారీ ఆధిక్యత రాదు. శాసనసభ్యులకి భారీ ఆధిక్యత రాదు. శాసనసభ్యులకి మనోధైర్యం ఇప్పుడు కొంచెం సన్నగిలింది. కానీ వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు. రేపు పొద్దున ఆయన పిలిపిస్తాడు, ఆ పిలుపు ప్రకారం ప్రజలు ఆయన అంట నడుస్తారు, కూటమిని కూడా గెలిపిస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ కూటమిలో ఎంతమంది ఉన్నారండి? 175 స్థానాల్లో 10 ఉన్నాయి భారతీయ జనతా పార్టీ, 25 లోక్సభలో 6 ఉన్నాయి. అందులో ఆ రోజు రేపు ఆ వ్యక్తులు నిలబడి ప్రజలను మచ్చిక చేసుకొని వాళ్ళ మనసులు. అసలు ఎంపీ అభ్యర్థులు లేరు యాక్చువల్గా, వాళ్ళు 6 పోటీ చేస్తున్నారు. కానీ వరప్రసాద్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేపిస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అన్ని స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పి ఇలాంటి విశ్లేషకులు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. ఏమంటారు దీనికి? ఇది కూటమికి నష్టం కలిగించే విషయమే కదా. కూటమికి నష్టం అనే దానికంటే కూడా ఇక్కడ ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్లారు. అలాగే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని సజావుగా సాగాలి. ఇప్పుడు నాయకుడు అనేవాడు, రాజు అనే అతను యుద్ధంలో గెలవటమే ప్రధానం కాదండి. తన శ్రేణుల్ని కాపాడుకోవాలి, ప్రజలను కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు అతని దగ్గర 1,00,000 మంది సైన్యం ఉంటారు. 99,000 మందిని చంపుకొని విజయం సాధిస్తే విజయమా? కాదు కదా. 1000 మంది మాత్రమే పోగొట్టుకొని 99,000 మందిని కాపాడుకుంటే అది విజయం. అది ప్రజా విజయం, నాయకుడి విజయం.
అలా ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు, దానికి సహకరించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ ఏం ఆలోచించుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి యొక్క పోరాట ప్రతిభ మీకు తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసి ఉండొచ్చు, మీరు న్యాయం చేస్తే చిరకాలం ప్రజల మనసులో నిలిచిపోతారు, లేకపోతే మీకు కూడా ఇబ్బంది అని చెప్పని ప్రజలు ఈరోజు చెప్పబోతున్నారు. సరే, ఇప్పుడు టికెట్ ఎలాగూ RRR గారికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ కాల, వైసీపీ రెబల్ ఎంపీ నుంచి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి ఆ టికెట్ మీద పోటీ చేస్తారని, ఒకవేళ కూటమి తరఫున టీడీపీ అక్కడ పోటీ చేయాలనుకుంటే టీడీపీ నుంచే పోటీ చేస్తారని చెప్పి ఇలాంటి ప్రచారాలు చూసాం. ఇప్పుడు టికెట్ ఎలాంటి లేదు కాబట్టి ఇప్పుడు ఏదన్నా పార్టీలో జాయిన్ అయ్యి ప్రచారం చేసే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు, ఆయన లోక్సభ సభ్యుడిగా వెళ్ళబోతున్నారు, రాసి పెట్టుకోండి మీరు. లోక్సభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్నారు. ఇంకెక్కడ ఉంది అవకాశం? భారతీయ జనతా పార్టీ ఒకటేనా, ఇంక పార్టీలు లేవా? చూడండి మీరు, ఇవాళ రేపట్లోనే మీరు మంచి వార్త వింటారు. ఇంకా సమయం ఉంది, ఇవాళ రేపట్లో బయటికి రాకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ పోటీ చేసే వాళ్ళందరూ రేపు మార్పులు చేర్పులు జరగకుండానే ఉంటాయా? మీరు చెప్పండి. ఈ అభ్యర్థులు కొంతమందిని మారుస్తారు, నిస్సందేహంగా కూటమి నుంచే పోటీ చేస్తారు. ఆయన కూటమి నుంచి పోటీ చేస్తేనే కూటమి మీద ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడిద్ది. కూటమి నుంచే పోటీ చేయబోతున్నారు. 100% రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి, అంటే ఇలా ముగ్గురిని తీసి పక్కన పడేస్తే మిగిలిన ఏ రాజకీయ నాయకుడికి కూడా ఈరోజు ఆయనకున్న ప్రజాదరణ ఎవరికీ లేదు. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు గెలిపిస్తారు ఆయన్ని. ఈరోజు ఆయన స్వతంత్రంగా పోటీ చేసినా కూడా మీరు అన్నట్టు పునరాలోచించే పరిస్థితి ఉందా? నిస్సందేహంగా ఉంది. ఇంకోటి చెప్తున్నాను, నరసాపురంలో ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే 1,50,000 నుంచి 2 లక్షల ఆధిక్యతతో గెలవబోతున్నాడు. కానీ ఆ పని చేయడు ఆయన. నిస్సందేహంగా చెప్తున్నాను నేను, ఆయన కూటమి తరపు నుంచే పోటీ చేస్తాడు. నరసాపురం స్థానం నుంచే పోటీ చేస్తారా? అది ఇంకా ఒక 4-5 రోజుల తర్వాత కానీ ఒక నిర్ణయం రాలేం, కానీ నిస్సందేహంగా మాత్రం కూటమి తరపు నుంచి పోటీ చేస్తాడు. చూద్దాం సార్, పరిణామాలు ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి, పార్టీలు ఏమన్నా మళ్ళీ ఆలోచించే పరిస్థితి ఉంటుందా RRR విషయంలో, ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.